న్యూస్ 81కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల కేంద్రం ఆర్మూర్ పట్టణాన్ని ఆనుకుని సిద్ధుల గుట్ట ఉంది. ఈ సిద్ధుల గుట్టకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ గుట్టపై పురాతన గుహలు ఆలయాలు ఉన్నాయి. 2023 సంవత్సరంలో ఈ గుట్ట శిఖరంపై తెలంగాణలోనే అతిపెద్దదైన పిరమిడ్ ధ్యాన కేంద్రంను నిర్మించారు. ఈ పిరమిడ్లో ధ్యానంలో కూర్చున్న వారికి సెకండ్లలో ధ్యానం కుదురుతుందని, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసిన వారికి అనేక మొండి రోగాలు సైతం నయమైతాయని విజ్ఞులు చెప్తున్నారు. ఈ జ్ఞాన కేంద్రంలో సేవలందిస్తున్న ప్రశాంత్ రెడ్డి వారికి కలిగిన అనుభవాలను ఈ సందర్భంగా వివరించారు. ధ్యానం వల్ల అనేక లాభాలు ఉన్నాయని ధ్యానులు పురాతన కాలం నుండి చెబుతున్న మాట. ధ్యానం వల్ల, ప్రాణాయామాల వల్ల ఎలాంటి వ్యాధులైన నయమవుతాయని జగిత్యాలకు చెందిన నిత్య యోగ సత్సంగ్ నిర్వాహకులు యోగా గురూజీ చంద్రశేఖర్ గురూజీ ఖచ్చితంగా చెప్తున్నారు. ధ్యానం వల్ల జ్ఞానం కూడా కలుగుతుందని అనేక పరిశోధనలు తెలుపుతున్నాయి. ధ్యాన సాధన చేసే ప్రతి గురూజీ మాంసాహారాన్ని మానివేయాలని, శాకాహారమే భుజించాలని చెబుతున్నారు. సుభాష్ పత్రి గురూజీ కూడా ఇదే విషయాన్ని ప్రతి సందర్భంలో చెప్పడం జరిగిందని, ఈ ధ్యాన కేంద్రాన్ని సమీపంలోని పట్టణాల ప్రజలందరూ వినియోగించుకోవాలని, ధ్యాన జగత్తుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం అన్నారు. ఈనాటి కార్యక్రమంలో జగిత్యాలకు చెందిన అద్వైత శ్రీ చక్రపీఠం శ్రీపాద లక్ష్మీ నరసింహ శాస్త్రి, యోగా గురూజీ కళింగరాజు, న్యూట్రిషనిస్టు రవి, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం, సత్సంగ్ సభ్యురాలు తవుటు శ్రీదేవి పాల్గొన్నారు. తోటి పరిచయం పెంచుకొని ఇక్కడ సిద్ధులగుట్ట మీద డైలీ 3 అవర్స్ మెడిటేషన్ చేయడం జరుగుతుంది. ఒక 41 రోజులు, ఫస్ట్ 41 రోజులు పొద్దున 7 నుండి 10 వరకు 3 గంటల అఖండ ధ్యానం 41 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. అప్పుడు వచ్చిన అనుభవాలు నాకు, నేను స్టేజ్ మీద ఇట్లా ధ్యానంకి 3 అవర్స్ కూర్చున్నాను. శరీరం అక్కడే ఉంది, కానీ ఆత్మ పిరమిడ్ బయటికి వచ్చేసి ఇలా చేతులు జాపి ఓం నమః శివాయ అని ఒక 6 టైమ్స్ అనడం జరిగింది. తర్వాత అనుభవం వినాయక చవితి అప్పుడు 9 రోజులు 9 గంటల అఖండ ధ్యానం చేయడం జరిగింది. అప్పుడు నాకు కాళ్ళు చేతులు మొత్తం కట్టేసినట్టు అయిపోయింది. కాళ్ళు ఏదో దారంతో కట్టేసినట్టు, చేతులు కూడా ఏదో దారంతో కట్టేసినట్టుగా అనుభవం వచ్చింది. మొన్న ఒకసారి 10 to 1 మెడిటేషన్లో 3 అవర్స్ మెడిటేషన్ 41 days కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అప్పుడు వచ్చిన అనుభవం ఏంటంటే, ముంగట మొత్తం చీకటి కనిపిస్తుంది, శూన్యం, ఏం లేదు. కానీ పక్కన వెలుతురులో మెట్లు కనిపిస్తున్నాయి, వెలుతురులో మెట్లు కనిపిస్తున్నాయి, చీకటి కనిపిస్తుంది. భయపడి కొద్దిసేపు ఒక్క సెకండ్ అలా చూశాను, మళ్ళీ తొందరగానే లేవడం జరిగింది. అలాంటి అనుభవం కలిగింది. నేను చిన్నప్పటి నుండి నాకు మెడిటేషన్ పరిచయం అయిన నుంచి ఇప్పటి వరకు నాలో చాలా చేంజెస్ జరిగినాయి. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు పరిచయం అయ్యారు. ఎంతో అద్భుతంగా ఉంది. మీరు ధ్యానం చేయండి, 10 మందికి ధ్యానం నేర్పియండి, శాకాహారం గురించి చెప్పండి, పిరమిడ్ శక్తి గురించి కూడా చెప్పండి. అందరినీ ధ్యానులుగా మార్చాలని కోరుకుంటున్నాను. మీ పేరు ప్రశాంత్ రెడ్డి అన్నారు కదా, ఇక్కడ సేవలో పాల్గొంటున్నారు కదా. అవును సార్. కొందరికి ధ్యానంలో కూర్చోవాలంటే కూర్చోగానే ధ్యానం కుదురుతుంది, అవును, కానీ కొందరికి కుదరదు. ఎందుచేత? ఆలోచనలు వస్తుంటాయి సార్. స్టార్టింగ్ ధ్యానం కుదరాలంటే అందరికీ కుదరదు. కొందరికి ఏంటంటే విపరీతమైన ఆలోచనల ద్వారా వాళ్ళు తొందరగా ధ్యానం కుదరకపోవడం అనేది జరుగుతుంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి ధ్యానం కుదరాలంటే? ఇంకా అలానే కూర్చుండిపోవాలి. తిరిగి ఆలోచన నుండి తిరిగి మళ్ళీ శ్వాసని గమనిస్తూ ఉంటే నెమ్మదిగా ఆలోచనలు తగ్గుముఖం పట్టి ధ్యానం అనేది కుదురుతుంది. ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తుంటాయి. అవును. ఆలోచనలు మనం ఏం చేస్తే బాగుంటుంది? ఏ విధంగా కట్టడి చేయాలి? ఓన్లీ శ్వాసని గమనించడమే. అంటే ఇప్పుడు మనం ఒక బుక్ చదువుతుంటాము, ఎక్కడెక్కడ మీ ఆలోచన ఎక్కడో ఉంది, ఇక్కడ ఎంత చదివినా మన నెత్తికి ఎక్కదు. అదే మనం ఇప్పుడు ఎంత సాధన చేసినా అని ఆలోచనలు వస్తుంటే అది ధ్యానం అనేది కుదరదు. సో నెమ్మదిగా శ్వాస వైపు మన ధ్యాస తీసుకురావడం ద్వారా
మన ఆలోచన అనేది నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. అప్పుడు స్లోగా ధ్యాన స్థితికి అనేది మనం చేరుకుంటాం. ఇప్పుడు అసలే ధ్యానం కుదరని వాళ్ళు, చేయని వాళ్ళు మీ దగ్గరికి వస్తారు ఇక్కడికి. అవును, వాళ్ళకు మీరు నేర్పగలుగుతారా? నేర్పగలుగుతాం సార్. వాళ్ళకు ధ్యానం చేయించి పంపుతారా? లేదు, ఒక 5 minutes కూర్చోబెడతాము. వాళ్ళ 5 minutesలో వాళ్ళు పొందిన ఫీలింగ్ని మనము ఇంతసేపు మీరు 5 నిమిషాలు ధ్యానంకి కూర్చున్నారు కదా, మీకు ఏమనిపించింది చెప్పండి అని రిప్లై తీసుకుంటాం. వాళ్ళు చెప్తారు నాకు ఇలా ప్రశాంతంగా అనిపించింది, కొందరేమో నాకు ఆలోచనలు తిరిగినాయి అని చెప్తారు, కొందరేమో నాకు ఎక్కడో ఏదో కలర్స్ కనిపించినాయి అని చెప్తారు, కొందరికేమో తల భారంగా అనిపించింది అని చెప్తూ ఉంటారు. రకరకాలుగా అనుభవాలు చెప్తుంటారు సార్. థ్యాంక్ యూ, చాలా విషయాలు చెప్పారు. మీరు ఏంటంటే ధ్యానం అనేది చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ ధ్యానాన్ని మించిన ఔషధం లేదనే విషయాలు ఈ మధ్య కాలంలో అందరూ గుర్తిస్తున్నారు. అవును సార్. ఎందుకంటే ధ్యానం వల్ల చికిత్సకు లొంగని మొండి వ్యాధులు సైతం నయమవుతున్నాయనే విషయాన్ని ఇప్పుడు ప్రజలకు తెలిసిపోతుంది. అలాంటి చక్కని ధ్యాన కేంద్రాన్ని ఈ ఆర్మూరు సిద్ధులగుట్టపై నిర్మించడం నిజంగా ఆనందదాయకం. ఇంత మంచి అవకాశాన్ని ఇక్కడి ప్రజలకు కల్పించడం నిజంగా అదృష్టంగా నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మెడిటేషన్లో కూర్చుంటున్నారు? ఇక్కడి అనుభవం. జై గురుదేవ్, జై గురుదేవ్. ధ్యాన మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలు. ఈరోజు మేము జగిత్యాల నుండి వచ్చాము. మా పేరు శ్రీపాద లక్ష్మీ నరసింహ శాస్త్రి, అద్వైత శ్రీచక్ర పీఠం నుండి. మరియు మేము, మా మిత్రులు తౌటు రామచంద్రం గారు మరియు కళింగరాజు గురూజీ, రవి సారు, మేమందరం గ్రూపుగా వచ్చి ఈ సిద్ధులగుట్ట పైన ఈరోజు ధ్యానంలో కూర్చున్నాం. మేము ప్రతిరోజు ఈ ధ్యానాన్ని చేయడం జరుగుతుంది. ధ్యానానుభవాలు కూడా మాకు కలిగి ఉన్నాయి. ధ్యానం చేయడం వలన ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి అనారోగ్యాలైనా, ఎటువంటి ఇబ్బందులైనా తొలగిపోతున్నాయి. మేము చేయబట్టి 20 సంవత్సరాల నుండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటల ధ్యానం చేస్తున్నాం. మరియు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి ఆధ్వర్యంలో మేము ఈ ధ్యానాన్ని ప్రచారం చేస్తూ, శాకాహారాన్ని కూడా ప్రచారం చేస్తూ అందరూ ధ్యానం చేయాలి, ఆత్మజ్ఞానులు కావాలి, మరి అనారోగ్యాలన్నీ కూడా తొలగించుకోవాలి. ధ్యానము ద్వారా సమస్త అనారోగ్యాలు దూరమై మరియు ఆత్మజ్ఞానము కలిగి మోక్షం కలుగుతుంది అనేది ఇది సత్యము. కనుక ఈరోజు ఈ సిద్ధులగుట్ట పైన ఈ పిరమిడ్లో ధ్యానం చేయడం వలన ప్రశాంతమైనటువంటి మనస్సు, స్థిరత్వము, ఎటువంటి ఆలోచనలు లేనటువంటి స్థితి కలిగినది. ఇది ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి శ్వాస మీద ధ్యాస అనేటువంటిది గౌతమ బుద్ధుడు ఇచ్చినటువంటి ఆనాపానసతి. దానిని బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు అందించారు. మరి ఈ మహత్తరమైన కార్యాన్ని కడతాల్లో మెగా పిరమిడ్ ఉంది. అక్కడ 21 తారీఖు నుండి 30 తారీఖు వరకు ధ్యాన మహాచక్రం జరుగును. అందరూ ఆహ్వానితులు. అందరూ వచ్చి ధ్యానాన్ని నేర్చుకోండి, ఇతరులకు నేర్పండి. జయ గురుదేవ్. మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఈ ఆర్మూరు ప్రాంతంలో ఉన్నటువంటి సిద్ధులగుట్ట పైన ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉండడం చాలా విశేషము. అందులో ప్రతి ఎనర్జీకి, ప్రతి ఒక్క శక్తికి, మరియు ఇటు గుట్ట ప్రాంతాలు కానీ అటు ప్రవాహ ప్రాంతాలు వాటి యందు కూడా, మరియు తటాకములు, చెరువుల యందు, మరి గోదావరి నదీ తీరం యందు చక్కనైనటువంటి ఎనర్జీ, దివ్య శక్తి ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈ సిద్ధులగుట్ట పైన ఎందరో సిద్ధులు తపస్సు చేసినటువంటి మహత్తరమైన సిద్ధులగుట్ట. ఈ సిద్ధులగుట్ట యందు ఇదే శిఖరం ఉంటుంది. దీనిపైన పిరమిడ్ శిఖరం మరి నిర్మాణం చేయడం, మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్మూరు పిరమిడ్ మాస్టర్స్ అందరు కలిసి ఈ మహా పిరమిడ్ను నిర్మాణం చేశారు. మరి ఈ పిరమిడ్లో ధ్యానం చేయడం వల్ల ఒక 5-10 నిమిషములలో మహత్తరమైనటువంటి ధ్యానం కుదిరింది. శరీరం కూడా తేలిగ్గా జరగడం, మనసు విశ్రాంతిగా ప్రశాంతముగా మరి ఉండడం జరిగినది. కనుక ఈ సిద్ధులగుట్ట యందు ఉన్నటువంటి పిరమిడ్కు వచ్చి
ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి ఈ ధ్యానం యొక్క అనుభవాలను పొందాలని కోరుతూ ముగిస్తున్నాం. జై రెడ్డి గారు, సార్ ఈ మధ్య కాలంలో మాంసాహారాన్ని మానివేయాలనే విషయాన్ని గురించి చాలా చెప్పడం జరుగుతుంది. అనాది నుండి ఋషుల కాలం నుండి కూడా ఋషులు తినలేదు, కానీ సాధారణ మానవులందరూ మాంసాహారాన్ని తినడం జరిగింది. ఈ మధ్య కాలంలో మాంసాహారం వల్ల ఎక్కువ నష్టాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. దీనివల్ల ఎందుకు నష్టం జరుగుతుంది? శాకాహారమే తినాలి, మాంసాహారం తినకూడదు అనే విషయాన్ని చెప్తున్నారు కదా, ఎందువల్ల ఇది అనేది? యాక్చువల్లీ మాంసాహారం అనేది పాపాహారం. ఒక జీవిని చంపి తినడం అనేది మనం ఒక శవాన్ని తింటున్నట్టే. ఎందుకంటే ఒక మనిషి ఇంకొక మనిషిని చంపుకొని తింటున్నట్టు లెక్క. సో జీవహింస మహాపాపం. ఎవరు కూడా ఏ జీవిని కూడా చంపే హక్కు ఎవరికి లేదు. సో ఎవరు కూడా మాంసాహారాన్ని ఎవరు కూడా మాంసాహారం అనేది తినకూడదు. ఎందుకంటే ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. సో ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలి. ఎందుకంటే శాకాహారం సాత్విక ఆహారం. సో ప్రతి ఒక్కరూ శాకాహారమే భుజించాలి. మాంసాహారము మానివేయండి, ఎందుకంటే ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అది కూడా పాపాహారం. ఎవరు కూడా తినవద్దు. సో చాలా బాగా చెప్పారు.